Thank you very much. I think I know all of you have come here to meet Sridevi. Let's all welcome her back after so many years, back to cinema and back to Telugu cinema. I'll hand the mic over to her. And first I want to introduce Gauri. Gauri has written and directed this film. Priya has acted in the film along with Sridevi, a fantastic performance, so which you will see in the film. So after your questions, we can talk more about the film. అందరికీ నమస్కారం. చాలా ఏళ్ల తర్వాత కాలం తర్వాత మన వాళ్ళని మన పత్రికారుల్ని చూసి కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పిక్చరు ఇన్నేళ్ల తర్వాత ఎందుకు చేస్తున్నానంటే మా ఆయన బోని కపూర్ గారు, గౌరీ బాల్కి గారు ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు బాల్కి గారి వైఫ్ గౌరీ గారు ఈ సబ్జెక్ట్ రాశారని చెప్పారు. ఈ సబ్జెక్ట్ వినగానే నాకు ఎంతో చాలా బాగా అనిపించింది. ఆవిడ డైరెక్టర్ గౌరీ గారిని నేను మొట్టమొదటిసారి చూడగానే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. ఎంతో అందంగా కథ చెప్పారు. ఆ పాత్ర శశి అనే క్యారెక్టర్ని ఎంతో బాగా ఆలోచించి రాశారు. సో ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించలేదు. ఈ పిక్చర్ నాకు సరైన పిక్చర్ అని నేను సైన్ చేశాను. దానికి నాకు అవకాశం ఇచ్చినందుకు బాల్కి గారికి, డైరెక్టర్ గౌరీ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అఫ్ కోర్స్ ప్రియా, we had a great time in New York. Working with her is a really great experience, and she's very sweet and she has done very well. మిగతా మీరు క్వశ్చన్స్ ఏదైనా అడగాలంటే తప్పకుండా. చాలా రోజుల తర్వాత మీరు కెమెరా ముందుకు వచ్చారు. ఐ మీన్ అంటే కొన్ని యాడ్స్ చేశారు, కాకపోతే సినిమాకైతే కనుక రీఎంట్రీ అని చెప్పచ్చు. చాలా రోజుల తర్వాత చేయటం ఎలా ఫీల్ అయ్యారు కెమెరా ముందుకు రావటానికి? చాలా కాలం తర్వాత అంటే కొందరు చెప్తేనే నాకు గుర్తొస్తుంది, ఓ చాలా కాలం అయిపోయిందా అనేసి. లేకపోతే ఎలా ఉందంటే మొన్న షూటింగ్ చేసి ఒక సండే ఫ్రీ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ వచ్చినట్టు అనిపించింది. సో ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ గ్యాప్ ఇన్ బిట్వీన్. అండ్ థ్యాంక్స్ టు గౌరీ. They made me so comfortable, they made me feel so comfortable. They really, so I never had any. సో మీరు మొన్న ఇంటర్వ్యూలో ఇయర్కి ఒక సినిమా చేస్తానని చెప్పారు బెంగళూరులో. అయితే ఇవాళ న్యూస్ వచ్చింది. చెన్నై నుంచి అనుకుంటాను. యాక్చువల్గా ఇయర్లీ ఒక పిక్చర్ చేస్తానని చెప్పలేదు. తప్పకుండా పిక్చర్ చేస్తాను, కానీ అది నాకు నచ్చిన పాత్రగా నచ్చిన పిక్చర్గా ఉంటే తప్పకుండా నేను చేస్తాను. ఇయర్లీ వన్ ఏంటి, ఇయర్లీ ఒక 5-6 పిక్చర్స్ కూడా చేస్తాను. ఇబ్బంది అవన్నీ నేనే చేసుకున్నాను. డాన్స్ మాస్టర్ ఎవరు లేరు, నేను గౌరీ గారు. అంటే సరదాగా చేసిన మూమెంట్స్, అది ప్లాన్ చేసి చేయలేదు. నచ్చిన పాయింట్ అని లేదు, మొత్తం పిక్చరే నాకు నచ్చింది. అంటే ఆ క్యారెక్టరు, నా ఒక్క క్యారెక్టరే కాదు, ఆ పిక్చర్లో చాలా క్యారెక్టర్స్ చాలా బాగా పోర్ట్రేట్ చేశారు గౌరీ గారు. సో అన్ని క్యారెక్టర్లు నాకు నచ్చిన. అవును, ఇది మొదటిసారి ఆర్ట్ డైరెక్షన్లో చేయటం, కానీ నా వరకు ఆమె ఒక డైరెక్టర్గానే నేను అనుకున్నాను. ఆడ మొగ అనే ఒక డిఫరెన్స్ లేదు. చాలా బాగా, అంటే ఆమె మొదటి పిక్చర్ అని అనిపించలేదు నాకు. చాలా బాగా చేశారు. చిన్నప్పుడు చాలా ఫిల్మ్స్ హైదరాబాద్లో షూటింగ్ చేసేదాన్ని. చాలా మంచి మెమరీస్. అన్నపూర్ణ స్టూడియో, శారదా స్టూడియో, దాంట్లోనే నేను పెరిగాను. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మా ఆయన బోని కపూర్ గారు చాలా పిక్చర్స్ హైదరాబాద్లో చేశారు. అప్పుడు నా పిల్లలతోటి నేను హైదరాబాద్లో ఆయనతోటి షూటింగ్కి వచ్చేదాన్ని. మా పెద్ద పాప జాన్వి ఎప్పుడు హైదరాబాద్కు రాగానే మా అమ్మ ఇల్లు వచ్చేసింది అంటారు. సో ఇట్స్ లైక్ అ సెకండ్ హోమ్ టు మీ.
ఈ క్యారెక్టర్ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేశారు. తర్వాత తమిళ్లో తెలుగులో బాల్కి గారు అనుకున్నారు అజిత్ గారు చేస్తే బాగుంటుందని. మేము అడిగినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆయన ఆలోచించలేదు, వెంటనే సరే అన్నారు. దానికి చాలా మేము థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని సీన్స్ చేస్తే కూడా ఆయన చాలా కంఫర్టబుల్గా చాలా బాగా చేశారు. ఏ ఒక డిమాండ్స్ చేయలేదు, ఆయనగా వచ్చేసారు షూటింగ్కు. జస్ట్ క్యామింగ్. బోని కపూర్ గారి సినిమా చూసి మళ్ళీ మీతో ఏమైనా స్పెషల్ కామెంట్స్ ఏమైనా ఇచ్చారండి? ఆయన ఇంకా పిక్చర్ చూడలేదు, మా పాపలు కూడా పిక్చర్ చూడలేదు. ఎందుకంటే ఆయనకు మొత్తం ఒక పెద్ద స్క్రీన్ ఫైనల్ ప్రింట్ చూపించాలని మానిటర్లో మేము తలుచుకోలేదు. Very happy. I'm extremely excited to have her back, and very honored and privileged that she has done this film. And I hope you all see it and like it. సంతోషంగా ఉన్నాను. చాలా రోజు అయింది మేము అందరినీ కలిసి. అండ్ దానికన్నా కొంచెం కాదు, చాలా 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 ఎక్కువ శ్రీదేవి గారి చూడడానికి నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమా నాకు ఇష్టం ఉన్నందుకు ఐ థింక్ షీస్ హ్యాడ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అండ్ క్షణక్షణం అంటే నాకు ఆ సినిమా పిచ్చి అసలు. ఇప్పుడు కూడా ఆ పాటలు వస్తే నేను నించుని చూస్తాను ఆ పాటల్ని. అండ్ వాళ్ళతో యాక్ట్ చేసినందుకు ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్చునేట్ ఫ్యాన్స్. ఐ నో లాట్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ ది ఇండస్ట్రీ, హీరోయిన్స్, వాళ్ళందరికీ శ్రీదేవి గారే ఇన్స్పిరేషన్. సో శ్రీదేవి వాళ్ళతో పనిచేసినందుకు మిస్టర్ బాల్కి, నా ప్రొడ్యూసర్, అండ్ గౌరీ మా డైరెక్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ గౌరీ వాళ్ళ మొదటి సినిమా ఇది, కానీ ఈ సినిమాలో చాలా మెచ్యూర్గా చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ని చూపించారు. ఈ సినిమా చూడడానికి ఆబ్వియస్లీ శ్రీదేవి గారు ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్. అండ్ చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. బట్ ఐ థింక్ రిపీట్ ఆడియన్స్ రావడానికి it will be because of the emotions and the way that Gauri has tackled all these different beautiful relationships in your family and with your friends. So ఈ